టాలీవుడ్లో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. 18 ఏళ్ల కెరీర్లో కేవలం 6 చిత్రాలు మాత్రమే డైరెక్ట్ చేశారు. ఎందుకనో మొదటి నుంచో ఆయన సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటూ వస్తుంటారు. ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహర్షి రావడానికి 3 ఏళ్ల సమయం పట్టింది. మహర్షి మూవీ సక్సెస్ సాధించి నేషనల్ అవార్డు అందుకున్నా కూడా వారసుడు రావడానికి మరొక 4 ఏళ్ల టైం పట్టింది. 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంతవరకు వంశీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనుకుంటున్న ఒక వార్త అయితే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలలో కంటిన్యూ అవుతానని పరోక్షంగా ప్రకటించేశారు. ఓజీ ఇచ్చిన కిక్తో ఓజీ యూనివర్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో రాజకీయాలు చేస్తూనే కుదిరినప్పుడల్లా సినిమాలు చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయనతో సినిమాలు చేయబోయే దర్శక నిర్మాతల లిస్టు రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇక పవన్తో త్వరలోనే మూవీ ఉంటుందని నిర్మాత రామ్ తాల్లూరి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వకీల్ సాబ్ తర్వాత మరొక సినిమా చేయడానికి రెడీ అని దిల్ రాజు కూడా ప్రకటించారు. దీనికే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని టాక్ కూడా నడుస్తుంది. అయితే వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి ఒక సోషల్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లుగా ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు కూడా ఖాళీగా లేకపోవడంతో బాలీవుడ్ అగ్ర హీరోతో ఆ సినిమా చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అమీర్ ఖాన్ కి స్టోరీ నరేట్ చేశారని, దానికి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అప్పట్లో టాక్ వచ్చింది. ఏమైందో ఏమో కానీ అమీర్ ఖాన్ ఈ సినిమా చేయటం లేదని, సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అటు ఇటు తిరిగి వంశీ పైడిపల్లి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చెంతకే చేరాడని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ వంశీ పైడిపల్లి కాంబో సెట్ చేయడానికి దిల్ రాజు గట్టిగా ప్రయత్నాలు సాధిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి వంశీ రాసుకున్న కథ పవన్ కి సరిగ్గా సరిపోతుందని దిల్ రాజు కూడా భావిస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని పొలిటికల్ ఇమేజ్ కి, ఆయన ఐడియాలజీకి సరిపోయే ఈ స్టోరీని ఎలాగైనా ఆయనతోనే తీయాలని ఆలోచిస్తున్నారట. మరి ఇదే నిజమైతే దీనికి పవర్ స్టార్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తుందా లేదా అన్నది భవిష్యత్తులో చూడాలి.